వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో మనకి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, రాశి ఫలితాలు తెలియచేయండి. తప్పకుండా. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది 31 మార్చి నుంచి. అంటే 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ప్రస్తుతం రాశిలోనే మెయిన్ రాశిలోనే శని ప్రవేశించాడు. సో ఈ శని ప్రవేశించడం వల్లనే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, విపరీతమైన ఖర్చు, చిన్న అనారోగ్యాలు, మాట పడటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇది కాకుండా ద్వితీయ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడైన కుజుడు ఈ నెలలాళ్ళు కూడా నీచలో ఉంటాడు. సో ఖచ్చితంగా డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరిగేందుకు అవకాశం ఉంది. సో చిన్న దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ కూడా ఈ నెలలాళ్ళు ఉంది. సో ఈ నెలలాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేజర్గా అంటే మళ్ళీ 500 డేస్ దాకా ఈ కుజుడు నీచలోకి రాడు. సో సేఫ్ సెక్యూర్గా ఉండొచ్చు. కానీ ఈ నెలలాళ్ళు మటుకు వెహికల్ డ్రైవింగ్ చేయకపోవడం, కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం, ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా డాక్టర్ని ఎక్కువగా వెంటనే కన్సల్ట్ చేస్తే కనుక మేజర్గా ప్రాబ్లం ఉండదని చెప్పుకోవాలి. అలాగే ఈ ఏలినాటి శని ఎఫెక్ట్ మెయిన్గా ఏముండదండి, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం, స్థానచలనం ఉండడం. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ జరుగుతుంటాయి. బంధువుల్లో చిన్న దెబ్బలాట్లు జరగడం, మాట పట్టింపు ఉండడం, ఇంట్లోనే ఏలినాటి శని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఉన్న, భార్యకు ఉన్న, పిల్లలకి ఎవరున్నా కూడా వాళ్ళతో ఏదో ఒక చిన్న వైరుధ్యాలు ఉంటూ ఉంటాయి. సో అది ఇన్నాళ్ళు లేవు కాబట్టి, కొత్తగా అవుతున్నాయి కాబట్టి మనం కంగారు పడకూడదు అన్న. ఇప్పటివరకు ఎప్పుడు మాట పట్టింపు లేదు, ఎప్పుడు పిల్లల్ని తిట్టింది లేదు, పిల్లలు ఏదో వేరేగా ప్రవర్తించడం అనేది లేదు. ఇప్పుడు ప్రవర్తించినా ఇలా చేసినా కూడా ఇది ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఎఫెక్ట్ తోటే. సో దాన్ని మనం ముందుగా తెలుసుకుంటే కనుక దాని రిలేటెడ్ పరిహారాలు చేసుకుంటూ మనం కొంచెం ఆ వ్యక్తులు ఎవరికైందో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెల్లగా మామూలుగా మాట్లాడితే చాలు. అనవసరంగా చిన్న మాట పట్టింపై దెబ్బలాట్లు అయ్యేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది కాకుండా రాహు కేతుల బలం. కేతు 6వ స్థానంలో 100కి 100 చాలా బాగున్నాడు. రాహు 12వ స్థానంలో 100% చాలా బాగున్నాడు. ఇక గురువు అంటారా చతుర్థ స్థానంలోకి వచ్చాడు. అది ఉత్తమంగా ఉంటుంది మెయిన్గా విద్యార్థులకి. ఎందుకంటే విద్యాస్థానం, గృహస్థానం, వాహన స్థానం, సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, మాతృస్థానం, అన్ని స్థానాలు ఈ 6 స్థానాలు కలిపి చతుర్థ స్థానం.
అలాంటి స్థానంలో గురువు ఉండడం చేత విద్యార్థులకు సువర్ణ అవకాశం, మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి సీట్, మంచి యూనివర్సిటీలు రావడం. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, ఇక్కడ ఇండియాలో అయినా అవ్వచ్చు, లేదా వేరే స్టేట్ అయినా అవ్వచ్చు. ఈ ఏలినాటి శని వలన స్థానచలనమై వేరే స్టేట్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. అంటే ఫారెన్ వెళ్ళి అయినా చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎంఎస్ కానీ వేరే వాటికి కానీ. అలాగే వాహన స్థానం, ఖచ్చితంగా వాహనం కొనేందుకు అవకాశం ఉంది. అలాగే మెయిన్గా సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, అవి కూడా చాలా బాగుంటాయి. అలాగే మాతృస్థానం కూడా అయింది. మాతృమూర్తికి అంటే తల్లికి ఏం ప్రాబ్లం లేకుండా తల్లి చాలా బాగుంటాయి ఈ నెలలు, ఈ ఏడాది అంతా కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీరికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఆరోగ్య విషయం చూసుకుంటే మెయిన్గా ఏలినాటి శని మూలాన్ని కూడా కొంచెం అనారోగ్య అవకాశాలు ఎక్కువగానే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, అలాగే ఈ రాశి వారికి కానీ. అలాగే చెప్పాం కానీ మెయిన్గా ద్వితీయ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు నీచలో ఉన్నాడు. కుజుడే ఆరోగ్యకారకుడు అయ్యాడు కాబట్టి కొంచెం నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలు కూడా అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహం కొనే అవకాశం ఏమైనా ఉందంటారా వీళ్ళకి? ఇందాక కూడా చెప్పుకున్నాం, ప్రతి రాశికి 2 సంవత్సరాలు, 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు గృహం కొనేందుకు అవకాశం ఉంది. సో ప్రస్తుతం తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది. అలాగే మీన రాశి వారికి కూడా ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశం ఉంది. స్థలం లేని వాళ్ళు స్థలం, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు, లేకపోతే ఇల్లు ఉన్నవాళ్ళు మళ్ళీ స్థలం కూడా కొనవచ్చు. కాబట్టి ఇది సరైన సమయం. ఎందుకంటే ఇందాక చతుర్థ స్థానం చెప్పుకున్నాం. చతుర్థ స్థానం అంటేనే గృహస్థానం, వాహన స్థానం అనుకున్నాం. సో గృహం, వాహనం 2 కూడా ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో కొనేందుకు అవకాశం ఉంది. ఈ నెలల్లో ఎక్కువగా ఉంది, ఎందుకంటే శుక్రుడు కూడా వచ్చేలా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్, అలాగే మీరు బాగా కష్టపడితే కనుక కొనాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే మటు ఖచ్చితంగా ఈ నెలల్లో కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మాసం అంతా కూడా బాగుండడం కోసం మీనరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి? మెయిన్గా ఈ రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడే నీచలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి మంగళవారం ఈ 4 వారాలు ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే కనుక ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే కనుక దోషమైనా కూడా అన్నీ తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీనరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉన్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.